పాట్ ప్రిపరేషన్ కోసం ఆవు పేడ కానీ గేదె పేడ కానీ రెండు కలిసి ఉన్నది కానీ ఎండిపోయింది పాతది 6 నెలల నుంచి సంవత్సరం పాతది తీసుకోవాలి. పెద్ద పెద్ద గడ్డలుగా ఉంటే చిదుపుకొని మినిమంగా పౌడర్ చేసుకోవాలి. ఆ తర్వాత సాయిల్ అనేది బాగా నానబెట్టుకోవాలి. నల్లమట్టి అయినా ఎర్రమట్టి అయినా సరే. మనకి మాన్యూర్ సెకండ్ ఆప్షన్ వర్మి కాంపోస్ట్ అండి. ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రియారిటీ ఆవు పేడ కానీ గేదె పేడ కానీ బాగా పౌడర్ లాగా చేసి వేసుకోవాలి. అలాగే మట్టి బాగా నానబెట్టుకొని పెట్టుకోవాలి. దాంట్లో గడ్డలు కానీ రాళ్ళు కానీ ఏమి ఉండకుండా సాఫ్ట్గా చేసి పెట్టుకోవాలి. మనకి కుదిరితే నల్లమట్టి దొరికితే నల్లమట్టి ప్రియారిటీ అండి. నల్లమట్టి దొరకకపోతే నెక్స్ట్ మనకి ఎర్రమట్టి నానబెట్టి మెత్తగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మాన్యూర్ చూపిస్తున్నాను కదా 20% మాన్యూర్ వేసుకోవాలి అడుగున. ఇది 100% ఖచ్చితంగా చేయాల్సిన పని అండి. ఫస్ట్ ప్లాంట్కి ఇక్కడ నుంచే న్యూట్రిషన్ అందుతుంది. సో మీరు నానబెట్టి 1 వీక్ ఖచ్చితంగా నానబెట్టాలి. లేకపోతే ప్లాంట్కి ఇందులో ఉన్న నైట్రోజన్స్ తర్వాత ఎక్స్ట్రా గ్యాసెస్ వీటి వల్ల ప్లాంట్కి చాలా ఎఫెక్ట్ అయ్యి ప్లాంట్ అనేది చనిపోతుంది. సో చాలామంది అలా డైరెక్ట్గా వేయడం వల్ల ప్లాంట్స్ లాస్ అయ్యారు. సో మీరు అలా చేయకండి. సో ఇక్కడ 20% కవడంగా వేసుకున్న తర్వాత పైన మనకి మట్టి అనేది నానబెట్టింది వేసుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం అప్పుడే ప్లాంట్ చేసుకోవాలి. అప్పటిదాకా ప్లాంట్ని చేసుకోకూడదు. సో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితేనే ప్లాంట్స్ చాలా మంచిగా గ్రోత్ అయ్యి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఏది చిన్న రాళ్ళు కానీ ఏమి కానీ లేకుండా ఉంటే ప్లాంట్ డిస్టర్బ్ అవ్వకుండా మనకి 6 months to 1 year వరకు మంచిగా ఫ్లవర్స్ ఇస్తుంది అనమాట. సో ఇలాగ పాట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ లిల్లీస్కైనా ఇదే ప్రాసెస్, లోటస్కైనా సరే ఇదే ప్రాసెస్. ప్లీజ్ ఫాలో దిస్ ప్రాసెస్. థ్యాంక్ యూ.